హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జీపీఓ గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈరోజు వీడియోలో చాలా డౌట్స్ అయితే క్లారిఫై అవ్వబోతున్నాయి, చూసేయండి. జీపీఓ పోస్టులపై అనాసక్తి అనైతే హెడ్లైన్స్తో పేపర్లో రావడం జరిగింది. 2 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్వ వీఆర్ఏ వీఆర్ఓల స్పందన అంతంతే. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగినంత మంది ముందుకు రావడం లేదు. ఎందుకు అనంటే 2020లో అప్పటి ప్రభుత్వం వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థని రద్దు చేసి వారిని ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్లుగా బదలాయించింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలనా అధికారులు జీపీఓ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఈ వ్యవస్థకు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఈ మేరకు పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకుల జీపీఓలుగా అవకాశం కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది. అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతుంది. ఈ ఏడాది మార్చిలో 10,954 గ్రామాలకు జీపీఓల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 4,588 మంది అర్హత పరీక్షకు హాజరయ్యారు. 3,454 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీంతో ఈ నెల రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయగా తుది గడువు 16వ తేదీ వరకు 2,450 దరఖాస్తులు వచ్చాయి. అసలు ఎందుకు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి వెనకాడుతున్నారు అని అంటే, రాష్ట్రంలో 5,196 మంది పూర్వ వీఆర్ఓలు, 3,680 మంది డిగ్రీ అర్హత ఉన్న పూర్వ వీఆర్ఏలు ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ కేడర్లో జీపీఓ పోస్టులను సృష్టించారు. డిగ్రీ లేదా ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించారు. దీంతో 8,875 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. మొదటి దశలో ఎంపికైన 3,454 మంది, రెండో దశలో దరఖాస్తు చేసుకున్న 2,450 మందిని కలిపిన అందరి ఎంపికైతే 5,904 పోస్టులు భర్తీ అవుతున్నాయి. అంతే, ఇంకా 5,060 పోస్టులు ఖాళీగా మిగులుతాయి. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో వీఆర్ఓ వీఆర్ఏలు పనిచేసిన వారి నుంచి నేరుగా ఎంపికలు చేస్తారని అందరూ భావించారు. కానీ విద్యార్హతల్లో నిబంధన పాత సీనియారిటీ వర్తింప చేయబోమని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. అంతకుముందు వీళ్ళు పనిచేసిన ఈ 4 ఇయర్స్ చేసిన సీనియారిటీని వాళ్ళు లెక్కలోకి తీసుకొని అంటున్నారు. దీంతో పలువురు జీపీఓ పోస్టులకు ఆసక్తి చూపడం లేదని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. అర్హత పరీక్షలో ముందు ర్యాంకుల వారికే సీనియర్ అసిస్టెంట్గా భవిష్యత్తులో మొదట పదోన్నతి దక్కనుంది. దీంతో గతంలో వీఆర్ఏలుగా ఉన్నవారి కింద వీఆర్ఓలు పనిచేసే పరిస్థితి వస్తుందన్న చర్చ కొనసాగుతుంది. ఈ కారణాలతో జీపీఓ పోస్టులకు ఎక్కువ మంది ముందుకు రావటం సమాచారం. ఈ విషయమై టైసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి స్పందిస్తూ సీనియారిటీని వదులుకోవడానికి పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలు ఇష్టపడటం లేదని, జీపీఓలకు గ్రేడ్లు ఏర్పాటు చేసి మిగిలిన వారికి అవకాశం కల్పించాలని సూచించారు. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో జీపీఓలుగా 40% కోటా వర్తింప చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ రెవెన్యూ శాఖకు తాజాగా ప్రతిపాదనలు పంపారు. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే మీకు డౌట్స్ని క్లారిఫై చేసింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.